ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి నక్షత్ర పాదములు అశ్విని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం. మేషరాశి ఈ సంవత్సరము ఆదాయము 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో గ్రహదోషమ కాలములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మొదటిగా సూర్యుడు సంవత్సరాది నుండి 14/5/2024 వరకు సూర్యుడు ద్వాదశ జన్మంలో ఉంటున్నాడు. అదే విధముగా 17/7/2024 నుండి 16/8/2024 వరకు సూర్యుడు అర్ధాష్టమంలో ఉంటున్నాడు. అదే విధముగా 17/11/2024 నుండి 15/12/2024 వరకు సూర్యుడు అష్టమంలో ఉంటున్నాడు. అదే విధముగా 15/3/2025 నుండి ఈ సంవత్సరం ఆఖరి వరకు సూర్యుడు ద్వాదశంలోనే ఉంటున్నాడు. అదే విధముగా కుజుడు 23/4/2024 నుండి 12/7/2024 వరకు కుజుడు ద్వాదశం జన్మంలోనే ఉంటున్నాడు. అదే విధముగా 19/10/2024 నుండి 8/2/2025 వరకు కుజుడు అర్ధాష్టమంలోనే ఉంటున్నాడు. గురుడు ఈ సంవత్సరం అంతా శుభుడే. శని ఈ సంవత్సరం కూడా అంతా శుభదాయకమే. రాహు ఈ సంవత్సరం అంతా ద్వాదశంలోనే ఉంటున్నాడు. కేతువు ఈ సంవత్సరం అంతా శుభుడే. అదే విధముగా ఈ సంవత్సరాది ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ సంవత్సరం ఉద్యోగులకు శని బలం వలన ప్రమోషన్తో కూడిన బదిలీలు జరుగును. కుటుంబంలో కలిసిమెలిసి ఉందరు. ఆర్థికంగా నిలదొక్కుంటారు. కానీ ఆదాయం మించిన ఖర్చులు ఎదుర్కొంటారు. పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అగును. ప్రైవేటు రంగంలో చిర ఉద్యోగులకు తప్పనిసరిగా ఉద్యోగము లభించును. ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు శని బలం వలన చాలా బాగుంటుంది. ఎన్నికలలో పోటీ చేసినట్లయితే విజయం పొందగలరు. ప్రజల్లోనూ అధిష్టాన వర్గములోనూ మంచి పేరు ఉంటుంది. అదే విధముగా ఈ సంవత్సరము కళాకారులకు గురుబలం బాగుంటుంది. ప్రజలలో కూడా పేరును గుర్తింపు పొందగలుగుతారు. ఈ సంవత్సరం వ్యాపారులకు అనుకూలంగా ఉండును. ఆశించిన లాభాలు పొందగలరు. నిర్మాణ రంగాల్లో ఉన్నవారికి విశేష లాభదాయకం. అదే విధముగా విద్యార్థులకు చూసుకున్నట్టయితే విద్యార్థులకు గురుబలం బాగుంది. చదువులపై శ్రద్ధ పెరుగును. ఇంజనీరింగ్, మెడికల్, పాలిటెక్నిక్, బీఈడీ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలలో మంచి ర్యాంకులను పొంది కోరుకున్న కాలేజీలో సీట్లు పొందగలరు. వ్యవసాయదారులకు 2 పంటలు ఫలించును. రాహు ప్రభావం చే దిగుబడి తగ్గును. అధిక ధన వ్యయం, రుణాలు చేయవలసి ఉంటుంది. గృహంలో శుభకార్యాలు జరుగును. ఇవి ఈ సంవత్సరం మేషరాశి ఫలితములు. తదుపరి వృషభరాశి నక్షత్ర పాదములు కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదాలు. ఈ సంవత్సరం వృషభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. అదేవిధంగా వృషభరాశి వారికి ఈ సంవత్సరంలో గ్రహకాలమ దోషములు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. సూర్యుడు 14/4/2024 నుండి 14/6/2024 వరకు సూర్యుడు ద్వాదశం జన్మంలోనే ఉంటున్నాడు. అదే విధముగా 17/8/2024 నుండి 16/9/2024 వరకు సూర్యుడు అర్ధాష్టమంలో ఉంటున్నాడు. అదే విధముగా 16/12/2024 నుండి 14/1/2025 వరకు సూర్యుడు అష్టమంలో ఉంటున్నాడు. అదే విధముగా కుజుడు 2/6/2024 నుండి 26/8/2024 వరకు కుజుడు ద్వాదశం జన్మంలోనే ఉంటున్నాడు. అదే విధముగా గురుడు ఈ సంవత్సరం అంతా జన్మంలోనే ఉంటున్నాడు. శని ఈ సంవత్సరం అంతా శుభదాయకమే, శుభుడే. రాహుకేతువులు ఈ సంవత్సరం ఇద్దరు శుభకారకులే. అదే విధముగా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే ఉద్యోగులకు యోగకారకముల గ్రహముల వల్ల విదేశాలలో ఉద్యోగాలు చేయువారికి మంచి యోగము. విదేశాలకు వెళ్ళుటకు ప్రయత్నములు చేయువారికి మంచి ఫలితాలు పొందగలరు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగాలకు ఆకస్మిక బదిలీలు తప్పవు. అధికారుల వల్ల ఇబ్బందులు. కుటుంబములకు దూరంగా ఉండవలసి ఉంటుంది. నిరుద్యోగులకు ఈ సంవత్సరం కొంత ఆశాజనకంగానే కనిపించును. పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అగును. అదే విధముగా రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉండును.
ప్రజల్లోనూ అధిష్టానము వారిలో గౌరవం పొందుదురు. కనీస పదవులు లభించును, ఉన్నత పదవులు లభించును. ఎన్నికల్లో విజయం సాధించుదురు. జాగ్రత్తగా ఉండవలెను. అదేవిధంగా ఈ సంవత్సరం కళాకారులకు కొంత పర్వాలేదు. శుభమిత్ర ఫలితాలు, ప్రభుత్వ సంబంధిత రివార్డులు పొందుట కష్టమే. చివరి నిమిషంలో చేజారిపోవును. నాటక రంగములోనూ ఉన్న గాయని గాయకులు, కవులు, సంగీత కళాకారులు నూతన అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారులకు బాగుండును. హోల్సేల్, రిటైల్ రంగములో ఉన్నవారికి బాగా అనుకూలించును. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. జాయింట్ వ్యాపారాలకు నష్టము తప్పదు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అంతంత మాత్రంగానే ఉంటుంది. అదే విధముగా విద్యార్థులకు సామాన్య ఫలితాలు, శ్రమకు తగిన ఫలితం ఉండదు. ఆశించిన మార్కులు పొందలేరు. బద్ధకం, చదువుపై అశ్రద్ధ ఉండి ఇతర వ్యాపకాలు, చెడు సాహసాల వల్ల నష్టాలు, విదేశీ ప్రయాణాలు కలిసి వచ్చును. అలాగే ఈ సంవత్సరం శని వల్ల 2 పంటలు మంచి దిగుబడి వచ్చును. రైతులకు అనుకున్నంత ఆశించిన ఆదాయం రాలేదు. ప్రకృతి వైపరీత్యం వలన పంట చేతికందినట్లయితే అది అంది జారిపోవును. రుణాలు తీర్చలేరు. కౌలుదారులకు మరింత కష్టము. ఈ సంవత్సరం వృషభరాశి ఫలితాలు. మిథున రాశి నక్షత్ర పాదములు: మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు. ఈ సంవత్సరము మిథున రాశి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ సంవత్సరం రాశివారికి గ్రహము దోషకాలములు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. మొదటిగా సూర్యుడు 15/5/2024 నుండి 16/7/2024 వరకు సూర్యుడు ద్వాదశం జన్మంలోనే ఉంటున్నాడు. అదే విధముగా సూర్యుడు 17/9/2024 నుండి 17/10/2024 వరకు సూర్యుడు అర్ధాష్టమంలోనే ఉంటున్నాడు. అదే విధముగా 15/1/2025 నుండి 12/2/2025 వరకు సూర్యుడు అష్టమంలోనే ఉంటున్నాడు. అదే విధముగా కుజుడు 13/7/2024 నుండి 19/10/2024 వరకు కుజుడు ద్వాదశం జన్మంలోనే ఉంటున్నాడు. అదే విధముగా 9/2/2025 నుండి 28/3/2025 వరకు కుజుడు జన్మంలోనే ఉంటున్నాడు. ఈ సంవత్సరం గురుడు అంత ద్వాదశంలోనే ఉంటున్నాడు. శని అంతా శుభుడే. రాహుకేతులు ఈ సంవత్సరం అంతా శుభదాయకమే. ఈ సంవత్సరం ఉద్యోగులకు అనుకూలమైన కాలం. శ్రమకు తగిన ఫలితం పొందగలరు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యందు పనిచేయు వారికి కావలసిన చోటకు బదిలీలు జరిగి అధికారుల మన్ననలు పొందగలరు. సౌఖ్యమైన జీవనం, ప్రమోషన్తో కూడిన బదిలీలు. నిరుద్యోగులకు ఈ సంవత్సరం మంచి ఉద్యోగం లభించి జీవితంలో స్థిరత్వం పొందగలరు. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం తప్పకుండా పర్మనెంట్ అగును. రాజకీయ నాయకులకు శని బలం వలన ప్రజల్లో మంచి గుర్తింపు లభించును. కళాకారులకు మధ్యస్థంగా ఉంది. కొంత ఇబ్బందులు ఎదుర్కోవలసినందువలన ఆదాయంలో లోటు ఉంటుంది. నూతన అవకాశాలు వచ్చినట్లయితే జారిపోతాయి. నూతన గృహ నిర్మాణం చేయుదురు. ఈ సంవత్సరం విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గును. చదువులపై శ్రద్ధ కనపరచుటే మంచి మార్కులు సాధించరు. విదేశీ చదువులు లభించును. విదేశీ ప్రయత్నములు నెరవేరును. ఈ సంవత్సరం అన్ని రకముల వ్యాపారకులు యోగకాలమే. ఏ వ్యాపారం చేసినా లాభం వచ్చును. నూతన అవకాశాలు అధికం. జాయింట్ వ్యాపారాలు విశేషంగా ఫలించును. అదే విధముగా వ్యవసాయదారులకు అనుకూలమైన ఈ సంవత్సరం 2 పంటలు విశేషంగా ఫలించును. దిగుబడి బాగా పెరిగిన మంచి ఆదాయం పొందురు. ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఫలితం. కర్కాటక రాశి వారికి నక్షత్ర పాదములు: పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఈ సంవత్సరం రాశివారికి సంవత్సరములో గ్రహములలో దోషకాలములు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. సూర్యుడు 15/6/2024 నుండి 16/8/2024 వరకు సూర్యుడు ద్వాదశం జన్మంలోనే ఉంటున్నాడు. అదే విధముగా 18/10/2024 నుండి 16/11/2024 వరకు సూర్యుడు అర్ధాష్టమంలోనే ఉంటున్నాడు. అదే విధముగా 13/2/2025 నుండి 14/3/2025 వరకు సూర్యుడు అష్టమంలోనే ఉంటున్నాడు. కుజుడు 26/8/2024 నుండి ఈ సంవత్సరం అంతా ద్వాదశంలోనే ఉంటున్నాడు. కుజుడు జన్మంలోను. గురుడు ఈ సంవత్సరం అంతా శుభదాయకమే.
శని ఈ సంవత్సరం అంతా అష్టమంలోనే ఉంటున్నాడు. రాహుకేతువులు ఈ సంవత్సరం అంతా శుభదాయకమే. అదే విధముగా ఈ సంవత్సర ఫలితాలు చూస్తే ఈ సంవత్సరం ఉద్యోగులకు మంచి యోగదాయకమైన కాలమే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యందు పనిచేయు వారులకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, బదిలీలు, గృహ నిర్మాణాలు, పర్మనెంట్ కాని వారికి పర్మనెంటు అగును. ఉద్యోగం లభించని జీవితంలో స్థిరత్వం పొందగలరు. రాజకీయ నాయకులు మంచి కాలమే. పార్టీలో మంచి పదవులు లభించును. ఎన్నికలలో సీట్లు పొంది తప్పక విజయం సాధించెదరు. అదే విధముగా కళాకారులకు కూడా మంచి కాలమే. గురు ప్రభావం వలన నూతన అవకాశాలు బాగా వచ్చును. ఇండస్ట్రీలో నిలదొక్కుంటారు. అన్ని రకాల వ్యాపారస్తులు లాభదాయక కాలమే. ఆశించిన లాభాలు పొందగలరు. ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం వలన జ్ఞాపక శక్తి పెరిగి ఉన్నత విద్య లభించును. మంచి మార్కులతో పాటు ఉత్తీర్ణులగుతారు. వ్యవసాయదారులకు 2 పంటలు బాగా ఫలించును. మంచి ఆదాయం పొందగలరు. రుణాలు తీర్చివేయగలరు. గృహముల శుభకార్యములు జరుగును. కౌలుదారులకు లాభాలు వచ్చును. సింహరాశి నక్షత్ర పాదములు మగ 1, 2, 3, 4 పాదములు, పొప్ప 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదం. ఈ సంవత్సరం సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ సంవత్సరం రాశివారికి సంవత్సరంలో గ్రహముల ప్రదోషకాలములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము. సూర్యుడు ఈ సంవత్సరం ప్రారంభం నుండి 13/4/2024 వరకు సూర్యుడు అష్టమంలోనే ఉంటున్నాడు. అదే విధముగా 17/7/2024 నుండి 16/9/2024 వరకు సూర్యుడు ద్వాదశం జన్మంలోనే ఉంటున్నాడు. అదే విధముగా 17/11/2024 నుండి 15/12/2024 వరకు సూర్యుడు అర్ధాష్టమంలోనే ఉంటున్నాడు. అదే విధముగా 15/3/2025 నుండి ఆఖరి సంవత్సరం వరకు సూర్యుడు అష్టమంలోనే ఉంటున్నాడు. అదే విధముగా కుజుడు 23/4/2024 నుండి 1/6/2024 వరకు కుజుడు అష్టమంలోనే ఉంటున్నాడు. అదే విధముగా గురుడు ఈ సంవత్సరం అంతా శుభుడే. శని ఈ సంవత్సరం అంతా శుభుడే. రాహు ఈ సంవత్సరం అంతా అష్టమంలోనే ఉంటున్నాడు. కేతువు ఈ సంవత్సరం అంతా శుభుడే. అదే విధముగా ఈ సంవత్సర ఫలితాలు ఏదో చూసుకుంటే ఈ సంవత్సరం ఉద్యోగులకు అనుకూలంగా ఉండదు. రాహు శనుల ప్రభావం వల్ల అసంతృప్తి. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరంలో నిరాశలే. నిరుద్యోగులకు ఆశాజనకం. నూతన గృహ నిర్మాణాలు, నూతన వస్తు ప్రాప్తి. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం గడ్డు కాలమే అని చెప్పవచ్చు. రాహుబలం లేని కారణంగా నిందోపనిందలు ఎదుర్కోవచ్చు. ప్రజల్లో గుర్తింపు ఉండదు. అధిష్టాన వర్గంలోనూ పేరు ఉండదు. కళాకారులకు ఈ సంవత్సరం అంత అనుకూలంగా ఉండదు. టీవీ, సినిమా రంగాల్లోనూ ఉన్న గాయకులు, నటీనట వర్గం, సాంకేతిక నిపుణులు విజయాలు లభించక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అవార్డులలో కూడా మీకు అన్యాయం జరుగుతుంది. మీ అవకాశాలు ఇతరులకు పోవును. అదే విధముగా ఈ సంవత్సరం వ్యాపారులకు మిశ్రమంగా ఉండును. ఆశించిన లాభాలు రాకపోవును. నష్టము ఎదుర్కొంటారు. విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండును. జ్ఞాపక శక్తి పెరుగును. చదువుపై ఉన్న శ్రద్ధ ఉంటుంది. చెడు స్నేహితులు, ఇతర వ్యాపకముల వలన పరీక్షలలో మంచి మార్కులు స్వల్పంగా తగ్గును. ఉత్తీర్ణులకు ఎంట్రన్స్ పరీక్షలు రాయువారు మంచి మార్కులు పొందిన కోరుకున్న చోట్ల సీట్లు పొందగలరు. ఇది ఈ సంవత్సరం సింహరాశి ఫలితములు. కన్యారాశి నక్షత్ర పాదములు ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 1, 2, 3, 4 పాదములు, చిత్త 1, 2 పాదములు. కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో గ్రహముల దోష కాలములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. సూర్యుడు 14/4/2024 నుండి 14/5/2024 వరకు సూర్యుడు అష్టమం. 17/8/2024 నుండి 17/10/2024 వరకు సూర్యుడు ద్వాదశం జన్మంలోనే ఉంటున్నాడు. సూర్యుడు 16/12/2024 నుండి 14/1/2025 వరకు సూర్యుడు అర్ధాష్టమంలోనే ఉంటున్నాడు. అదే విధముగా కుజుడు 2/6/2024 నుండి 12/7/2024 వరకు కుజుడు అష్టమంలోనే ఉంటున్నాడు. అదేవిధంగా గురుడు ఈ సంవత్సరం అంతా శుభదాయకుడే. శని ఈ సంవత్సరం అంతా శుభుడే. రాహు కేతువులు ఈ సంవత్సరం సప్తమం మళ్ళీ జన్మంలోనే ఉంటున్నారు. అదే విధముగా ఈ సంవత్సరముల ఫలితములు చూస్తే
ఉద్యోగాలకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని డిపార్ట్మెంట్లు వారికి బాగుండును, కొన్ని డిపార్ట్మెంట్లు వారికి అనుకూలత ఉండదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలందు వారికి సాఫీగా జీవనం సాగిపోవును. అధికారుల వలన మన్ననలు పొంది ప్రమోషన్లు రావు. ప్రైవేటు సెక్టార్లో ఉన్నవారికి యజమానుల గుర్తింపు ఉండదు. నీ శ్రమకు తగిన ఫలితం లభించదు. నిరుత్సాహంగా జీవితం ఉండను. రాజకీయ నాయకులకు శని బలం వలన రాణింపు ఉంటుంది. అవసరానికి అనుగుణంగా సమయానుకూలంగా వ్యవహరించుట వలన ప్రజల్లో గుర్తింపు ఉంటుంది. ఈ సంవత్సరం కళాకారులకు గురుబలం కారణంగా రాణింపు ఉంటుంది. ఈ సంవత్సరం వ్యాపారస్తులకు బాగానే ఉంటుంది. ఆశించినంత మేర లాభాలు పొందలేరు. ఇనుప, ఇటుక, ఇసుక, కంకర వ్యాపారస్తులు అనుకూలత. సరుకులు నిల్వ చేయువారుకు నష్టాలు. కిరాణా వ్యాపారస్తులకు పర్వాలేదనిపించును. ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం కారణంగా చదువుపై శ్రద్ధ ఉంటుంది. స్నేహితులు కాలక్షేపం చేయుదురు. జ్ఞాపక శక్తి పెరుగును. పరీక్షల యందు విజయం. ఎంట్రన్స్ పరీక్ష వ్రాయువారికి మంచి మార్కులు వచ్చిన కోరుకున్న చోట్ల సీట్లు పొందలేరు. ఇవి ఈ సంవత్సరం కన్యారాశి వారికి ఫలితములు. తులారాశి. నక్షత్ర పాదములు చిత్త 3, 4 పాదములు, స్వాతి 1, 2, 3, 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు. ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో గ్రహముల దోషకాలములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. సూర్యుడు 15/5/2024 నుండి 14/6/2024 వరకు సూర్యుడు అష్టమంలో ఉంటున్నాడు. అదే విధముగా 17/9/2024 నుండి 16/11/2024 వరకు సూర్యుడు ద్వాదశం జన్మంలోనే ఉంటున్నాడు. అదే విధముగా సూర్యుడు 14/1/2025 నుండి 12/2/2025 వరకు సూర్యుడు అర్ధాష్టమంలో ఉంటున్నాడు. అదే విధముగా కుజుడు 12/7/2024 నుండి 26/8/2024 వరకు కుజుడు అష్టమంలోనే ఉంటున్నాడు. అదే విధముగా గురుడు ఈ సంవత్సరం అంతా అష్టమంలోనే ఉంటున్నాడు. శని ఈ సంవత్సరం అంతా శుభుడే. రాహు ఈ సంవత్సరం అంతా శుభదాయకమే. కేతువు ఈ సంవత్సరం అంతా ద్వాదశంలో ఉంటున్నాడు. అదే విధముగా ఈ సంవత్సరం ఫలితాలు తెలుసుకున్నట్లయితే ఉద్యోగులకు అన్ని విధముల యోగమే. గ్రహ సంచారం బాగుండును. గ్రహ సంచారం బాగుండటచే ప్రమోషన్తో కూడిన బదిలీలు. కోర్టు కేసులున్న వారికి కూడా అత్యంత అనుకూలంగా ఉంటుంది. కోర్టు తీర్పు కూడా మీ వైపే వస్తున్నది. గృహ నిర్మాణ కార్యాలను చేస్తారు. వాహనాలు మార్పులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలత. ఈ సంవత్సరం తప్పక ఉద్యోగాలు పొందగలరు. పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అగును. విదేశీ ప్రయాణాలు ఫలించును. అదే విధముగా రాజకీయ నాయకులకు మహోన్నత కాలముగా ఉంటుంది. ప్రజల్లో మంచి ఆదరణ, పేరు ప్రఖ్యాతలు పొందగలరు. పార్టీలలో కానీ ప్రభుత్వంలో కానీ ఏదో ఒకటి నామినేట్ పదవి లభించిన సందేహమే లేదు, లభిస్తున్నది. అదే విధముగా ఈ సంవత్సరం గురుబలం వలన కొంత మిశ్రమ ఫలితాలు ఉండును. రాజకీయ రంగాల వారికి కూడా అంత బాగానే ఉన్నది. అన్ని రకముల వ్యాపారస్తులకు లాభదాయముగా ఉండును. అదే విధముగా లాభాలు. నూతన వ్యాపారాలు ప్రారంభించెదరు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలమే. అదే విధముగా విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గును. చదువులపై కాకుండా ఇతర వ్యాపకాలు, చెడు సాహసాల వల్ల ఉత్తీర్ణత సాధించలేకపోతారు. అదే విధముగా వ్యవసాయదారులకు 2 పంటలు లభించును. పంట దిగుబడి బాగుండుటచే ఆదాయము బాగుండును. గృహ నిర్మాణాలు, గృహములో శుభకార్యాలు జరుగును. ఇవి ఈ సంవత్సరం తులారాశి వారికి ఫలితములు. వృశ్చిక రాశి. నక్షత్ర పాదములు విశాఖ 4 పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదములు. ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ సంవత్సరం రాశివారికి ఈ సంవత్సరములో గ్రహదోష కాలములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. సూర్యుడు 15/6/2024 నుండి 16/7/2024 వరకు సూర్యుడు అష్టమంలో ఉంటున్నాడు. అదే విధముగా 18/10/2024 నుండి 15/2/2024 వరకు సూర్యుడు ద్వాదశం జన్మంలోనే ఉంటున్నాడు. అదే విధముగా 13/2/2025 నుండి 14/3/2025 వరకు సూర్యుడు అర్ధాష్టమంలో ఉంటున్నాడు. అదే విధముగా కుజుడు చూసుకున్నట్లయితే సంవత్సరాది నుండి 22/4/2024 వరకు కుజుడు అర్ధాష్టమంలో ఉంటున్నాడు.
మళ్ళీ తిరిగి 26/8/2024 నుండి 19/10/2024 వరకు కుజుడు అష్టమంలో ఉంటున్నాడు. అదే విధముగా తిరిగి 8/2/2025 నుండి 28/3/2025 వరకు తిరిగి కుజుడు అష్టమంలోనే ఉంటున్నాడు. అదే విధముగా గురుడు చూసుకున్నట్లయితే గురుడు ఈ సంవత్సరం అంతా శుభదాయకమే. శని ఈ సంవత్సరం అంతా అర్ధాష్టమంలోనే ఉంటున్నాడు. రాహుకేతువులు ఇద్దరు కూడాను ఈ సంవత్సరం అంతా శుభదాయకమే. అదే విధముగా ఈ సంవత్సర ఫలితము చూసుకున్నట్లయితే ఈ సంవత్సర ఉద్యోగులకు గ్రహ సంచారం బాగుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉద్యోగాలకు అనుకూలంగా ఉంది. దూర ప్రయాణాలు, దూర ప్రాంతములలో బదిలీలు జరుగును. అధికారుల వల్ల లాభాలు, కుటుంబంలో సౌఖ్యం. రాజకీయ నాయకులకు గురుబలం వలన ప్రజలలో విశ్వాసం పొందగలరు. పార్టీల్లోనూ ప్రజల్లోనూ పేరు ప్రఖ్యాతులు పెరుగును. అదే విధముగా కళాకారులకు అనుకూలమైన కాలం. టీవీ, సినీ రంగాలలోనూ నటీనట వర్గాలు, సాంకేతిక, ఆర్థిక నిపుణులు విజయం సాధిస్తారు. అదే విధముగా వ్యాపారాలకు అంతంత మాత్రమే. అనుకున్న వ్యాపారస్తులు ఆశించినంత లాభంగా పొందలేకపోవచ్చు. అదేవిధంగా విద్యార్థులకు అనుకూల సమయం. గురుబలం వలన జ్ఞాపక శక్తి పెరిగి పరీక్షలందుచే మంచి మార్కులు ఉత్తీర్ణులగుదురు. అదే విధముగా ఈ సంవత్సరం వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంట లాభించును. ఆదాయ వ్యయాలు సమానంగా ఉండును. ఈ సంవత్సర ఫలితం. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సర ఫలితములు. ధనుస్సు రాశి. నక్షత్ర పాదములు మూల 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ సంవత్సరంలో గ్రహచార దోషకాలములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. సూర్యుడు 13/4/2024 వరకు అర్ధాష్టమంలోనే ఉంటున్నాడు సూర్యుడు. అదే విధముగా 17/7/2024 నుండి 16/8/2024 వరకు సూర్యుడు అష్టమంలో ఉంటున్నాడు. అదే విధముగా 17/11/2024 నుండి 13/1/2025 వరకు సూర్యుడు ద్వాదశం జన్మంలోనే ఉంటున్నాడు. అదే విధముగా 15/3/2025 నుండి ఆఖరి వరకు సూర్యుడు అర్ధాష్టమంలోనే ఉంటున్నాడు. కుజుడు 23/4/2024 నుండి 1/6/2024 వరకు కుజుడు అర్ధాష్టమంలోనే ఉంటున్నాడు. అదే విధముగా తిరిగి 19/10/2024 నుండి 8/2/2025 వరకు కుజుడు అష్టమంలోనే ఉంటున్నాడు. అదే విధముగా తిరిగి 28/3/2025 నుండి ఆఖరి వరకు ఈ సంవత్సరం ఆఖరి వరకు కుజుడు అష్టమంలోనే ఉంటున్నాడు. అదే విధముగా గురుడు ఈ సంవత్సరం అంతా శుభదాయకుడే. శని ఈ సంవత్సరం అంతా శుభుడే. రాహు ఈ సంవత్సరం అంతా అర్ధాష్టమంలో ఉంటున్నాడు. కేతువు ఈ సంవత్సరం అంతా శుభుడే. అదే విధముగా ఈ సంవత్సర ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగులకు అన్ని విధములుగా బాగుంటుంది. శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది. ఆదాయం ఎంత వచ్చినా మంచినీళ్ళలాగానే ఖర్చు అవుతుంది. కుటుంబ సమస్యలు ఉంటాయి. నిరుద్యోగులకు ఈ సంవత్సరం తప్పకుండా ఉద్యోగం పొందగలరు. ప్రైవేటు కంపెనీలో పనిచేయు వారికి గుర్తింపు వచ్చును. ఆదాయం కొంతవరకు ఇతరుల కంపెనీలుగా మారుదురు. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం పర్మనెంట్ అవుతుంది. అదే విధముగా కళాకారులకు కొంతమేరకు అనుకూలించును. అవకాశాలు వచ్చిన ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. అదేవిధంగా వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూలమే. అన్ని రకముల వ్యాపారాలు బాగా సాగును. హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారులకు ఆదాయం బాగుండిన ప్రభుత్వ సంబంధిత దాడులు ఎక్కువ ఉంటాయి. ఈ సంవత్సరం గురుబలం వలన విద్యార్థులకు అత్యంత బాగానే ఉంది. మంచి జ్ఞాపక శక్తి ఉండటం వలన మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించగలరు. విదేశీ చదువుల లభించును. అదే విధముగా వ్యవసాయదారులకు కూడా అనుకూలమే. ఇవి ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి ఫలితములు. మకర రాశి. నక్షత్ర పాదములు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు. మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో గ్రహముల దోషకాలములు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. సూర్యుడు 14/4/2024 నుండి 14/5/2024 వరకు సూర్యుడు అర్ధాష్టమంలో ఉంటున్నాడు. అదే విధముగా 17/8/2024 నుండి 16/9/2024 వరకు సూర్యుడు అర్ధాష్టమంలో ఉంటున్నాడు. 16/2/24 నుండి 12/2/2025 వరకు సూర్యుడు ద్వాదశం జన్మంలోనే ఉంటున్నాడు. అదే విధముగా కుజుడు 2/6/2024 నుండి 12/7/2024 వరకు
అర్ధాష్టమంలో ఉంటున్నాడు కుజుడు. అదే విధముగా గురుడు. ఈ సంవత్సరం గురు అంతా శుభుడే. శని ఈ సంవత్సరం ఏళ్ళనాటి శనితోని మకర రాశి చాలా ప్రభావితంగా చూపిస్తున్నాడు. రాహుకేతులు ఈ సంవత్సరం అంతా శుభుడే. మకర రాశి వారికి ఈ సంవత్సర ఫలితం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు ఈ సంవత్సరం అంతా బాగోదు. అలసట, శ్రమకు తగ్గిన ఫలింపు గుర్తింపు ఉండదు. అపవాదాలు, అనేక సమస్యలు, మనస్థిమితం ఉండదు. దూర ప్రాంతాలకు బదిలీలు, స్థానచలము, ద్వితీయ అర్థంలో అనుకూలత, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలచే ఉన్నవారికి ద్వితీయార్థంతో ప్రమోషన్తో కూడిన బదిలీలు, ఆదాయం బాగుండును. రాజకీయ నాయకులకు శనిబలం వలన తిరుగుండదు. మీ మాట మీ ప్రతి విషయంలోనూ మీ పై చెయ్యే ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం శనిబలం వలన చాలా బాగుండును. ఆశించినంత మేర లాభాలు లభించును. బంగారం వంటి వ్యాపారులకు ఆగస్టు వరకు బాగుండును. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మంచి సమయం. అదేవిధంగా విద్యార్థులకు గురుబలం కారణంగా చదువులపై శ్రద్ధ ఉండును. శని వలన జ్ఞాపక శక్తి తగ్గును. ప్రథమ మార్గంలో పరీక్షలు బాగా వ్రాయలేరు. కొంత సబ్జెక్టులు నిలిచిపోయి కూడా జరుగును. ఎంట్రన్స్ పరీక్షలకు ప్రథమార్థంలోనే వచ్చినట్టే వచ్చి సరైన ర్యాంకులు పొందలేక కొన్ని చోట్ల కోరుకున్న చోట్ల సీట్లు పొందలేరు. కుంభరాశి. కుంభరాశి నక్షత్ర పాదములు ధనిష్టం 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదములు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు. అదేవిధముగా కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో గ్రహముల కాలదోషములు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. సూర్యుడు 15/5/2024 నుండి 14/6/2024 వరకు సూర్యుడు అర్ధాష్టమంలో ఉంటున్నాడు. 17/9/2024 నుండి 17/10/2024 వరకు సూర్యుడు అష్టమంలో ఉంటున్నాడు. 14/1/2025 నుండి 14/3/2025 వరకు సూర్యుడు ద్వాదశం జన్మంలోనే ఉంటున్నాడు. అదేవిధముగా కుజుడు 13/7/2024 నుండి 26/8/2024 వరకు కుజుడు అర్ధాష్టమంలో ఉంటున్నాడు. గురుడు ఈ సంవత్సరం అంతా అర్ధాష్టమంలోనే ఉంటున్నాడు. శని ఏలినాటి శని ఈ సంవత్సరం మొత్తం కూడాను శని ఏలినాటి శనిలో నడుస్తున్నది. రాహు ఈ సంవత్సరం అంతా శుభదాయకమే. కేతువు ఈ సంవత్సరం అంతా అష్టమంలో ఉంటున్నాడు. ఈ సంవత్సరాది ఫలితం అంతా చూస్తే ఉద్యోగులకు ఆగస్టు వరకు అనుకూలమైన కాలం. ప్రమోషన్లతో కూడిన బదిలీలు, శ్రమకు తగిన ఫలం, అధికారుల అనుగ్రహం లభిస్తుంది. సెప్టెంబర్ నుండి పరిస్థితులు అనుకూలించవు. సుదూర ప్రాంతాలకు బదిలీలు. నిరుద్యోగులకు ఆగస్టులోనే ఉద్యోగాలు రావాలి. తదుపరి వచ్చే అవకాశం ఉండదు. పర్మనెంట్ కాని వారికి ప్రథమార్థంలోనే అగును. పర్మనెంట్ కాని వారికి ఆగస్టులోగా అయ్యే అవకాశం ఉన్నది. రాజకీయ నాయకులకు ఆగస్టు వరకు గడ్డు కాలమే. అనేక ఆరోపణలు ఎదుర్కొనవలసి ఉంటుంది. తదుపరి పరిస్థితులు చక్కబడిన ఆ తర్వాత పరిస్థితులు అనుకూలించవు. ఎన్నికల్లో ఎంత డబ్బు ఖర్చు పెట్టినా విజయాలు సాధించలేరు. అదే విధముగా కళాకారులకు గురుబలం కారణంగా యోగం ఉంటుంది. సాంకేతిక నిపుణులకు నూతన అవకాశాలు తక్కువ. అదే విధముగా వ్యాపారస్తులు ప్రభుత్వ మూలక ఇబ్బందులు, నష్టపోవుట, ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్నవారికి వాహన ప్రమాదాలు, సరుకులు నిల్వ చేయుట వలన నష్టాలు రావు. కాంట్రాక్టు చేయువారికి ఇబ్బందులు తప్పవు. జాయింటు వ్యాపారులకు విడిపోవుదురు. ఈ సంవత్సరం విద్యార్థులకు చాలా బాగుండును. ఈ సమయంలోనే ఇంజనీరింగ్, మెడికల్ ఇట్లాంటివన్నీ, పాలిటెక్నిక్ మొదలైన ఎంట్రన్స్ పరీక్షలు వచ్చుట వలనే మంచి ర్యాంకులు పొంది మంచి కాలేజీలో సీట్లు పొందగలరు. విదేశాలలో చదువు కోసం ప్రయత్నించు వారికి ఈ సంవత్సరం కోరిక నెరవేరుతుంది. క్రీడాకారులకు అంతా బాగుండును. కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఫలితాలు ఈ విధముగానే ఉండను. మీనరాశి నక్షత్ర పాదములు పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదములు. మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో గ్రహకాలముల దోషములు. సూర్యుడు 13/4/2024 వరకు జన్మంలోనే ఉంటున్నాడు. అదేవిధముగా 15/6/2024 నుండి 16/7/2024 వరకు సూర్యుడు అర్ధాష్టమంలో ఉంటున్నాడు. 18/10/2024 నుండి 16/11/2024 వరకు సూర్యుడు అష్టమంలోనే ఉంటున్నాడు. అదేవిధముగా 12/2/2025 నుండి సంవత్సరం ఆఖరి వరకు సూర్యుడు ద్వాదశం జన్మంలోనే ఉంటున్నాడు. అదేవిధముగా కుజుడు ఈ సంవత్సరం ప్రారంభం నుండి 1/6/2024 వరకు కుజుడు ద్వాదశంలోనే ఉంటున్నాడు. మళ్ళీ జన్మంలోనూ కూడా ఉంటున్నాడు.
అదే విధముగా 28/8/2024 నుండి 19/10/2024 వరకు కుజుడు అర్ధాష్టమంలోనే ఉంటున్నాడు. అదే విధముగా 9/2/2025 నుండి 28/3/2025 వరకు కుజుడు అర్ధాష్టమంలోనే ఉంటున్నాడు. గురుడు ఈ సంవత్సరం అంతా శుభదాయకమే. శని ఈ సంవత్సరం ఏలినాటి శని. రాహుకేతువులు జన్మం సప్తంలోనే ఉన్నారు. అదే విధముగా ఈ సంవత్సర ఫలితములు చూసినట్లయితే ఉద్యోగులకు మంచి యోగకాలమని చెప్పవచ్చు. అనుకున్న పనులు సాధిస్తారు. మీ శ్రమకు తగిన గుర్తింపు లభించును. పై అధికారుల మన్ననలు పొంది ప్రమోషన్లు పొందగలరు. గృహలాభం, జీవన సౌఖ్యం లభించును. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఇంక్రిమెంట్లు, ఆదాయం పెరుగుతున్నది. ప్రైవేటు కంపెనీ వారికి పని చేయువారు యజమానుల మన్ననలు పొంది వారు కోరుకున్న ప్రదేశాలకు ప్రమోషన్తో కూడిన బదిలీలు జరుగును. రాజకీయ నాయకులకు మంచి కాలమే. పెద్ద గ్రహముల ప్రభావం వలన ప్రజలలో అభిమానం సంపాదించుకుంటారు. సేవా కార్యక్రమంలో పేరు వస్తున్నది. కళాకారులకు అనుకూల సంవత్సరం. మీ పేరు ప్రత్యేకలు పెరుగును. అదే విధముగా ప్రభుత్వ ప్రైవేటు సంస్థల అవార్డులు లభించును. వ్యాపారస్తులకు కూడా చాలా యోగము. పట్టిందల్లా బంగారమే. అనుకున్న ఫలితాలు సాధిస్తారు. ఏ వ్యాపారం ప్రారంభించినా రాణించును. ఆశించిన లాభాలు పొందగలరు. అదే విధముగా బంగారం, వెండి, ఇనుప, ఇటుక, ఇసుక, సిమెంటు, కాంక్రీటు, బిల్డింగ్ మెటీరియల్ వ్యాపారస్తులకి చాలా మంచి లాభములు. అదే విధముగా విద్యార్థులకు గ్రహబలం అనుకూలంగా ఉండుటచే జ్ఞాపక శక్తి బాగుండును. ఇతర వ్యాపకములు లేకుండాచే మంచి మార్కులు సాధించి ఉత్తీర్ణులై అనుకున్న సీట్లలో, అనుకున్న కాలేజీలలో స్థానాలు సంపాదిస్తారు. వ్యవసాయదారులకు 2 పంటల దిగుబడి పెరిగి మంచి ధరలు వచ్చుటదే. రుణాలు తీరుస్తారు. గృహబలాలు, శుభకార్యాలు చేస్తారు. ఇవి ఈ సంవత్సరం 12 రాశి వాళ్ళకి ఉన్నటువంటి ఫలితాలు. నమస్కారం.